దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మీతో ఈ విధంగా మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను కనపరుస్తున్నాను. ప్రతినిత్యం మీరు వాగ్దానం చూస్తున్నారు, అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు. మీ నిమిత్తమై మేము ఎల్లవేళలా ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూడండి. సమస్యలొద్దు, అలయొద్దు, దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి యెషయా గ్రంథం 26:9 వాక్యాన్ని చూద్దాం. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొంతురు. నిజమే కదా ఈ మాట. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. చాలామంది ఎక్కువగా భయపడిపోయే సమయం ఏంటంటే రాత్రివేళ ఎక్కువగా భయపడిపోతారు. చీకటి అంటే చాలామందికి భయం. చీకట్లో చేతబడి శక్తుల ప్రభావం, మాంత్రికపు శక్తుల ప్రభావం. చీకటి అనేసరికి మనుషులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తడబడిపోతూ, వెలుగు లేక, దురాత్మలు తిరిగేటటువంటి సమయముగా, అంధకార శక్తులు తిరిగే సమయంగా, లోక నివాసులు, లోకనాథులు తిరిగేటటువంటి సమయంగా ఆ సమయాన్ని పరిగణిస్తూ ఉంటారు. చీకటి పడుతుందనగా కొద్దిమందికి చాలా భయం వస్తుంది, చాలా ఆందోళన కలుగుతుంది, ఏమవుతుందో అనేటటువంటి టెన్షన్ ఉంటుంది. ఒక మాట నీతో చెప్తున్నాను, ఎన్ని భయాలు నీ జీవితంలో ఉన్నా సరే, ఎలాంటి చీకటికి నువ్వు ఏ స్థితిలో కూడా భయపడవద్దు అని ప్రభు సన్నిధిలో మీకు ఈ మాట నేను తెలియచేస్తున్నాను. భయపడొద్దు, ఏ చీకటికి కూడా నువ్వు కృంగిపోవద్దు. ఆ చీకటి అయ్యేసరికి ఒకలాంటి నెమ్మది లేని స్థితి. కొద్దిమంది ఆ చీకటిలోనే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఆ చీకటిలోనే చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకనే వెలుగునకు చీకటికి మధ్యలో పోరాటం జరిగినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు, నేను నీకు వెలుగుగా ఉన్నానని. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండనని వాక్యం చెప్తుంది. ఆయన వెలుగై ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండనని వాక్యం చెప్తుంది. సో మన దేవుడు జీవం కలిగిన వాడుగా, వెలుగైన దేవుడుగా ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తిని ఆదరిస్తూనే ఉన్నాడు. అయితే ఒక మాట ఈ ఉదయకాలం మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీ జీవితంలో ఎలాంటి భయాలు మీకు అవసరం లేదండి. ఎందుకంటే యేసు ప్రభు మీకు వెలుగుగా ఉన్నాడు. ఏ చీకటి నేనేమి చేయలేదు. ఒకే ఒకటి, చీకట్లో ఉన్న నీ బ్రతుకు, రాత్రివేళ చీకట్లో ఉన్న నీ బ్రతుకు దేవుని కొరకు ఎప్పుడు ఆశపడాలి. యెషయా భక్తుడు అదే చెప్తున్నాడు. రాత్రివేళ చీకట్లో ఉన్న నీ జీవితం నా కొరకు ఆశించాలని యెషయా భక్తుడు చెప్తున్నాడు. అలా క్రిందనంటున్నాడు, నాలోనున్న ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ ఏం చేయాలంటే దేవుణ్ణి ఎప్పటికప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలి. చాలాసార్లు నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నా భర్త నా పక్కనుంటే చాలు, నా భార్య నా పక్కనుంటే చాలు, నా పిల్లలు నా పక్కనుంటే చాలు, నా కుటుంబం నా పక్కనుంటే చాలని చాలాసార్లు నువ్వు ఆశిస్తూ ఉంటావు, కోరుకుంటూ ఉంటావు. కానీ మనుషులు ఎవరు మనతో శాశ్వత కాలం ఉండరండి. దేవుడు ఒక్కడే శాశ్వతుడు, దేవుడు ఒక్కడే శాశ్వతమైనవాడు. మనుషులు ఎవరు మనతో ఉండరు. ఈవేళ నేను మీకు చెప్పగలిగిన విషయం ఏంటంటే, మనుషుల వైపు చూసి మాత్రం నువ్వెన్నడూ కూడా మనుషులు నీతో ఉండాలని నువ్వు ఎప్పుడు కోరుకోవద్దు. ప్రతినిత్యం నీ ఆత్మ యేసయ్యను కోరుకోవాలి. ప్రతినిత్యం నీ ఆత్మ యేసయ్యను అడగాలి. యేసయ్యా నాతో ఉండి, యేసయ్యా నువ్వు నాతో లేకపోతే నా బ్రతుకు వేస్ట్, యేసయ్యా నువ్వు నాతో ఉండి, యేసయ్యా అని యేసయ్యను నువ్వు ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. ఎందుకు అనంటే, ఈ చీకటికి, ఈ లోకమునకు తీర్పు వచ్చినప్పుడు ఈ లోక నివాసులు ఏమైపోతారో తెలియదు, కానీ నీతి మాత్రం నెరవేర్పులోనికి వస్తుందండి. దేవుని కోసం బ్రతికేవారు మాత్రం నిలిచి ఉంటారు. దేవుని కోసం బ్రతికేవారు జీవిస్తూనే ఉంటారు. దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకున్నారో వారు కడ వరకు అలా నిలిచే ఉంటారు. మనుషులు నమ్ముకొని వాడు భంగమైపోతాడు, లోకమును నమ్ముకొని వాడు భంగమైపోతాడు, వస్తువులను నమ్ముకొని వాడు భంగమైపోతాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వాడు మాత్రం ఎప్పుడు భంగమైపోడు. అందుకనే కదా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం, దేవుని మీద ఆనుకున్న అబ్రహాం నిలిచి ఉన్నాడు. లోకం మీద ఆశపడిన లోతు మాత్రం తన జీవితం నాశనపరుచుకున్నాడు. అందుకనే ఈ ఉదయకాలం నేను మీతో చెప్పగలిగింది, నీ ఆత్మ దేవుణ్ణి కోరుకోవాలి. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నీ జీవితం యేసయ్యను కోరుకోవాలి. అలా నీ జీవితం యేసయ్యను కోరుకున్నప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నా ప్రియమైన బిడ్డ, మనుషులు నిన్ను మరిచినా దేవుడు నిన్ను మరవడు. ధైర్యం తెచ్చుకో. నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్మని ప్రభు ఎలా చెప్పాడు? ఆ నీతి జరిగే సమయంలో ఆయన మీద ఆధారపడిన నీ జీవితం మాత్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది. ఒక మాట నేను చెప్తాను, నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను మాత్రం దేవుడు వెలివేయడు. నువ్వంటే యేసయ్యకు చాలా ప్రేమ. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగిపో. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నీ పక్షంగా ఉన్న ప్రభువు మీద నువ్వు ఎప్పుడూ ఆధారపడు. సరేనా? నీ కొరకు అనునిత్యం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరికైనా అవసరతలు ఉంటే యూట్యూబ్ ఛానల్ అడుగున కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ నేను చూస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలా దినముల నుండి మీకు శ్రేష్టమైన ఉపదేశం ఇవ్వలేకపోతున్నాం. రీజన్ ఏంటంటే మీటింగ్స్ వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల. ఇక నుండి సాధ్యమైనంత వరకు ప్రతినిత్యం మీకు దేవుని మాటలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు నమ్మదగిన వాడండి. ధైర్యం తెచ్చుకోండి. చీకటికి కానీ భయపడొద్దు. నీ ప్రాణం ఎవరిని ఆశించొద్దు, యేసయ్యను తప్ప. ప్రేమ కలిగిన తండ్రి, బిడలు ప్రభువా ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నారు వారిని మీరు ఆశీర్వదించండి. వారి జీవితాన్ని బహు బలముగా ఫలింపచేయండి. మనుషులు మరిచినా నీవు మరవవు కాబట్టి నీ సన్నిధి కాంతి వాళ్ళ మీద ఉదయించునుగాక. అట్టి గొప్ప కృపను బిడలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఈ ఆశతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. మీ కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తాం. మా మందిరానికి రావాలన్నా, మమ్మల్ని మీరు కలవాలన్నా కిందన కామెంట్లో పెట్టండి. రెండోది, మీకు నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.